ఒక సుందరమైన అడవిలో వర్మ తన నల్ల గుబ్బ మీద దూసుకుపోతున్నాడు. అతని చేతిలో ఒక అర్థభాగమైన నిధి పటం ఉంది. అతను గోధుమ రంగు లెదర్ జాకెట్, బేజ్ ట్యూనిక్ ధరించి, పొడవైన అలికిడి గల జుట్టుతో చాలా ధైర్యంగా కనిపిస్తున్నాడు. అడవి నిండుగా పచ్చగా, హరిత కాంతులతో కళకళలాడుతోంది. అదే అడవిలో ఒక పెద్ద వృక్షం కింద వెంకయ్య కూర్చుని ఉన్నాడు. అతని పొడవైన నరిసిన గడ్డం, గోధుమ రంగు ధోతి, ఒత్తైన జడలు చూస్తేనే అతను చాలా జానవంతుడని అనిపిస్తోంది. అతను చేయిలో ఒక మాల ఉంచుకుని ప్రశాంతంగా ఆలోచిస్తున్నాడు. వర్మ వెంకయ్య దగ్గరకు వెళ్లి తన పటాన్ని చూపిస్తాడు. ఇదే నిధిదారి అని ఉత్సాహంగా చెబుతాడు. కాని వెంకయ్య కొంచెం ఆలోచించి, ఈ పటంలో ఇంకా కొంత భాగం కావాలి, అది నా దగ్గర ఉంది అంటాడు. ఇద్దరు కలిసి ఆ రహస్యాన్ని చేద్దామని నిశ్చయించుకుంటారు. వర్మ మరియు వెంకయ్య ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలిపి సాహసయాత్రను ప్రారంభిస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద జలపాతం ఎదురవుతుంది. పెద్ద పెద్ద రాళ్లమీద కాళ్ళు జారిపోనట్టుగా ఉంది. అని జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఇద్దరూ అది దాటిపోతారు. కొంత దూరం వెళ్లగానే పెద్ద ఏనుగుల గుంపు వీరి దారిని అడ్డుకుంటుంది. ఏనుగులు శాంతంగా ఉండినా చాలా పెద్దగా ఉన్నాయి. వర్మ, వెంకయ్య అవి వెళ్లిపోయేవరకు ఎదురుచూస్తారు. ముందుకు వెళ్లగానే పాతవైపోయిన కలప వంతెన కనిపిస్తుంది. ఇద్దరూ ధైర్యంగా ఒకదాని వెంట మరొకటి అడుగులు వేస్తూ వంతెనను దాటుతారు. అదే సమయంలో ఒక అందమైన ఆకుపచ్చ చిలుక చెట్టుపై కూర్చుని తన ముక్కుతో ఒక దిశను చూపిస్తుంది. వర్మ, వెంకయ్య ఆశ్చర్యంతో చూస్తారు. ఈ చిలుక మనకు మార్గం చూపుతోంది అని వర్మ చెబుతాడు. చిలుక చెప్పిన దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతారు. చిలుక చూపించిన దారిలో నడుస్తూ వాళ్లు ఒక పెద్ద రహస్య గుహకు చేరుకుంటారు. గుహలోకి వెళ్లగానే పెద్ద బంగారు పెట్టె కనిపిస్తుంది. వర్మ తెరిచిన వెంటనే అందులో బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు మెరుస్తూ ఉంటాయి. ఇద్దరూ ఆనందంతో నవ్వుకుంటారు. ఇదే మన గమ్యం అంటారు. నిధిని సురక్షితంగా కట్టి వర్మ, వెంకయ్య తమ గుభాలపై తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. ఇద్దరూ ఆనందంతో నవ్వుతూ అడవి మార్గంలో ముందుకు సాగుతారు. తిరిగ ఊరికి వచ్చిన వెంకయ్యను అతని భార్య సింబే ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తుంది. ఆమె కళ్లల్లో ఆనందభాష్పాలు మెరుస్తున్నాయి. మీరు సురక్షితంగా తిరిగి రావడం ఎంతో సంతోషం అని అంటుంది. సాహసం, మిత్రత్వం మరియు విజయగాథ. వర్మ, వెంకయ్య కథ ముగిసినది.